ప్యాసేజ్ నుంచి లేకపోతే ఈరోజు మనం చదువుకున్న మాథ్యూ లేకపోతే మత్తయి సువార్త మేము ముందు పెడతా ఉన్నాను. మాథ్యూ నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. కింగ్డమ్ అన్న మాటని మనం తరచూ మనం మాట్లాడుతున్నప్పుడు వాట్ ఈస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నప్పుడు, సో ఒక అబ్బాయి అడుగుతూ ఉన్నాడు వాళ్ళ ఫాదర్ని, డాడీ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేది బర్గర్ కింగ్లా ఉంటుందా అని. ఈజ్ ఇట్ లైక్ ఏ బర్గర్ కింగ్ అంటే తండ్రి చెప్పాడంటే నో. అప్పుడు కొడుకు చెప్పంట, వి కాంట్ హ్యావ్ ఇట్ ఇన్ అవర్ ఓన్ వే. బర్గర్ కింగ్ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ఇన్ అవర్ ఓన్ వే, కానీ దేవుని కింగ్డమ్ ఏం చెప్తుందో కాదు, నాట్ ఇన్ అవర్ ఓన్ వే బట్ దై విల్ బి డన్. సో నేను ఆ ప్రార్థనలో ఏం ప్రార్థన చేస్తున్నావు నా చిత్తం కాదు నీ చిత్తము అని ప్రార్థన చేస్తాను. సో ఆ కాన్సెప్ట్ లేదా సీక్వెన్స్ మీరు చూడండి, అవర్ ఫాదర్ హూ ఆర్ ఇన్ హెవెన్ హలోయ్ బి ద నేమ్, తర్వాత దై కింగ్డమ్ కమ్, ఆ తర్వాత దానికి దై విల్ బి డన్ ఇన్ హెవెన్ యాజ్ దై విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. సో నీ రాజ్యం వచ్చుగాక అంటూ దానికి ఏం చెప్తాను అంటే, ఎట్లాంటి రాజ్యం అంటే నీ రాజ్యం పైన ఎట్లా జరుగుతుందో భూమి మీద కూడా అది ఎక్కడ నీ రాజ్యం అంటే భూమి మీద ఎక్కడైతే నీ చిత్తం జరుగుతుందో అది నా హార్ట్లో, నా ఫ్యామిలీలో, నా వర్క్ ప్లేస్లో, నా కమ్యూనిటీలో ఎక్కడైతే నీ చిత్తం జరుగుతుందో, అండ్ దాట్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం. సో చాలాసార్లు మనం ఏమనుకుంటుందంటే దేవుని రాజ్యం అనే మాట్లాడగానే చాలామందికి చర్చ్ని మాత్రమే దేవుని రాజ్యం అనుకుంటున్నారు. సో దేవుని రాజ్యంలో చర్చ్ ఉంటుంది కానీ చర్చ్ మాత్రం దేవుని రాజ్యం కాదు. సో చాలామంది ఏమనుకుంటారంటే దేవుని రాజ్యం అంటే సోషల్ యాక్షన్ అంటారు. సోషల్ యాక్షన్ దేవుని రాజ్యంలో ఉంటుంది కానీ సోషల్ యాక్షన్ మాత్రమే దేవుని రాజ్యం కాదు. సో మీరు దేవుని రాజ్యం అని అంటే ఒక దానికి మీరు ఏంటంటే ఆ కాంప్లెక్సిటీ ఉన్న దాన్ని అంతటినీ చేసేసి ఒక సింప్లిఫై చేస్తూ ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొచ్చి అక్కడ ఫిక్స్ చేయడం అన్న దగ్గరే మనకి ప్రాబ్లం అవుతుంది. సో వాట్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని మనం చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. అది ఈరోజు మనం లాస్ట్ టైము సాటర్న్ యొక్క లేదా స్ట్రాటజీ గురించి మనం మాట్లాడుకున్నాం. అది 4 సిరీస్ వెళ్ళింది కాబట్టి ఇది కూడా కింగ్డమ్ మనకు 4 సిరీస్ వెళ్తుంది. కాబట్టి లాస్ట్ టైం మనం మాట్లాడుకుందంటే సాటర్న్ అటాక్ మన మైండ్ మీద ఎట్లాగా ఫోకస్ చేస్తాడు, ఆ తర్వాత బాడీ మీద ఎట్లా అటాక్ చేస్తాడు, తర్వాత మన విల్ మీద అటాక్ చేస్తాడు, తర్వాత మన కాన్షియస్ మీద ఎలా అటాక్ చేస్తాడు అనేది 4 సిరీస్లో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కింగ్డమ్ అనేక సిరీస్, ఇది కూడా 4 సిరీస్లోగానే నేను తీసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనే మాట మాట్లాడుతున్నప్పుడు, దేవుని రాజ్యం అని మనం మాట్లాడుతున్నప్పుడు, కింగ్ లేకుండా కింగ్డమ్ లేదు, కింగ్డమ్ లేకుండా కింగ్ లేదు. ఈ 2 కాంబినేషన్లోనే కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటాం. ఇప్పుడు చాలా చోట్ల నేను చూసినప్పుడు కింగ్ మీద ఫోకస్ చేసిన మినిస్ట్రీస్ ఉన్నాయి, కింగ్డమ్ను మర్చిపోయారు. చర్చెస్ అన్నీ అవే, మ్యాక్సిమం చర్చెస్ చూస్తే. అండ్ దెర్ ఇస్ నో సోషల్ యాక్షన్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండవు, పాలిటిక్స్లోకి ఇన్వాల్వ్ అవ్వరు, బిజినెస్లోకి ఇన్వాల్వ్ అవ్వరు. సో చర్చ్లో పాటలు పాడుకోవడమే కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నదానికి లిమిట్ చేశారు. కొంతమంది ఏం చేస్తారంటే సోషల్ యాక్షన్ మీద ఫోకస్ చేసి అంటే కింగ్డమ్ మీద ఫోకస్ చేసి కింగ్ని మర్చిపోయారు. మేబీ పేర్లు ఎత్తకండి అంటే వైఎంసీ ఇలాంటివి చూస్తే సోషల్ యాక్షన్ మీద ఎక్కువ ఉంది కానీ కింగ్ని, ప్రభువుని మర్చిపోయిన ఈ కాన్సెప్ట్. ఈ 2 విషయంలో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళేదే కింగ్డమ్ ఆఫ్ గాడ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేర్ఫోర్ కింగ్డమ్ ఆఫ్ వరల్డ్కి కింగ్డమ్ ఆఫ్ గాడ్కి ఉన్న తేడా ఏంటి? ఈ లోకంలో ఉన్న రాజ్యాలకి దేవుని రాజ్యానికి ఉన్న తేడా ఏంటంటే, ఈ లోక రాజ్యం ఎట్లా ఉంటుందంటే బౌండరీ బేస్డ్గా ఉంటుంది. ఇట్ వాజ్ ప్రొటెక్టెడ్ బై వాల్స్, ఓషన్స్ అండ్ ఫెన్సెస్. మన ఇండియాకి ఎట్లా ఉంది అంటే మనకి ఏంటంటే ఎట్లా ప్రొటెక్ట్ చేస్తా అంటే పైన హిమాలయ పర్వతాలు ఉన్నాయి, కింద ఇండియన్ ఓషన్ ఉంది, బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ యొక్క దాంతో పోలీస్ పవర్తో, మిలిటరీ ప్రొటెక్షన్తో మనకేమవుతుంది అని అంటే బౌండరీ బేస్డ్గా ఉంటుంది. కానీ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ బేస్డ్గా ఉంటుంది. ఇట్ వాజ్ ప్రొటెక్టెడ్ ఏంటి అని అంటే దేని మీద ప్రొటెక్షన్ ఉంటుంది అని అంటే, లేదా ఏ సరిహద్దుల్లో ఈ కింగ్డమ్ ఉంటుంది అని అంటే ఏ హార్ట్లో అయితే ఆయన చిత్తం నెరవేరుస్తుందో వాళ్ళ మధ్యనే దేవుని రాజ్యం ఉంటుంది. దాని బౌండరీస్, ఇండియా బౌండరీస్ ఏంటంటే ఇదేని చెప్తున్నారు, అక్కడ మాత్రమే మోదీ యొక్క పరిపాలన చేస్తుంది. ఇప్పుడు దేవుని పరిపాలన ఎక్కడ జరుగుతుంది అని అంటే ఏ హ్యూమన్ హార్ట్ అయితే విల్ఫుల్గా ఆయనకు సబ్మిట్ చేస్తాడో అక్కడ మాత్రమే ఆయనక లేదా చిత్తము లేకపోతే ఆయనక రూలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ పవర్ ఎట్లా ఉంటుంది, ఈ లోకంలో ఉన్న పవర్ ఎట్లా ఉంటుంది అని అంటే ఎట్లాగా ఆర్డర్ తీసుకొస్తారంటే ట్యాక్స్ మన మీద వసూలు చేస్తారు, పోలీస్ అండ్ మిలిటరీ పవర్తో మనకంటే ఆర్డర్ని తీసుకొస్తారు. కానీ దేవుని రాజ్యం దానికి భిన్నంగా ఏంటి అని అంటే దాని పవర్ ఏంటంటే త్రూ లవ్ అండ్ గ్రేస్, ప్రేమ ద్వారా లేకపోతే కృప ద్వారా మనం చూస్తూ ఉంటాం.
సో లోకరాజ్యం ఎక్స్టర్నల్ లీడర్షిప్ని చూస్తాం, లేదా సిటిజన్షిప్ని చూస్తాం. అదేంటంటే నువ్వెందుకు భారతదేశ పౌరుడిగా ఉన్నావంటే నువ్వు దేశంలో పుట్టావు కాబట్టి. మరి దేవుని రాజ్యంలో నేను సిటిజన్షిప్ ఎట్లా తెచ్చుకోవాలంటే రీబోర్న్ ఎక్స్పీరియన్స్ ద్వారా. సో ఇక్కడ బర్త్, అక్కడ రీబర్త్ గురించి మాట్లాడతాడు. సో దేవుని రాజ్యంలోకి ఎంటర్ అవ్వాలంటే మినిమం క్వాలిఫికేషన్ అంటే అన్లెస్ యు బోర్న్ అగైన్, అదే కదా మాట్లాడు, నువ్వు తిరిగి జన్మిస్తేనే కానీ అనే మాటలు కలుపుకుంటుంది. కాబట్టి ఇక్కడ డిఫెండ్ ఎట్లా చేస్తారంటే వాల్స్ని ప్రొటెక్ట్ చేస్తారు, కత్తులు ద్వారా, ఫైట్ ద్వారా, వార్ ద్వారా డిఫెండ్ చేస్తుంటే అక్కడ గ్రేస్ అండ్ ట్రూత్ ద్వారా ప్రొటెక్ట్ చేయబడతా ఉంటుంది దేవుని రాజ్యం. ఇక్కడ ఏమవుతుందంటే ఇది విజిబుల్గా కనబడుతుంది. ఇది లోకరాజ్యం. అది ఎక్కడ చూస్తారంటే మీ మ్యాప్లో చూస్తారు. ఇండియా ఎట్లా ఉంటుందంటే మ్యాప్లో చూడొచ్చు. కానీ ఇప్పుడు దేవుని రాజ్యం ఎక్కడ చూస్తారు అని అంటే ఒక ట్రాన్స్ఫార్మ్డ్ హార్ట్లో చూస్తారు, ఒక క్యారెక్టర్లో చూస్తారు. అది ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్లో ఒక వ్యక్తి ఎట్లా బిహేవ్ చేస్తాడు అని అంటే కింగ్డమ్ మ్యాన్ ఎట్లా వ్యక్తి చేస్తాడు. ఎక్కడ దేవుని రాజ్యం జరుగుతుందంటే ఏ హ్యూమన్ హార్ట్లో అయితే దేవుని చిత్తం నెరవేరుస్తుందో ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఉన్న మార్పుని బట్టి ఈ కింగ్డమ్ ఎక్కడ ఉంది అని తెలుస్తుంది. సో ప్రభు నమ్మకమునుపు నమ్మిన తర్వాత ఉన్న చేంజెస్ ఏంటి అని అంటే మీరు ఏం చెప్పగలరు? హైట్ మారారా, కలర్ మారారా? ఏం మారలే. మారిందంత ఏంటంటే మీ క్యారెక్టర్ మాట్లాడుతుంది. కాబట్టి ఏమి చూసి దిస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని అంటే ద ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్. ద ఫ్రూట్స్ అనలేదు, ఇట్స్ అ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆ ఒక్క ఫ్రూట్లో చాలా వైటమిన్స్ ఉన్నాయి. ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము కదా, లవ్, జాయ్, పీస్, పేషెన్స్ కదా, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ సెల్ఫ్ కాంట్రోల్. దీని ద్వారా మీకు ఏం కనబడుతుందంటే ఒక వ్యక్తిని మీరులో వచ్చిన మార్పులో చూస్తారు. అందుకని యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో ఏమంటాడంటే జాన్ 3rd చాప్టర్లో అంటాడు ఏమంటే నికోదేమస్తో చెప్తాడు ఏమంటే గాలిని మీరు చూడలేరు. అంటే మీరేం చేస్తున్నారు అని అంటే గాలిని చూడలేరు, ఎఫెక్ట్ని చూడలేరు, కానీ దాని కాజ్ని చెప్పగలరు. అంటే మీరేం చూస్తున్నారంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీని తీసుకొస్తా ఉన్నాడు. ఎవ్రీ ఎఫెక్ట్స్ నీడ్స్ ఎ కాజ్. ఈ గాలి ఇటు నుంచి ఇటు వెళ్ళిందని మీకు ఎట్లా తెలుస్తుందంటే చెట్టును ఊగడం బట్టి గాలి వెళ్తుందని తెలుస్తుంది. మీరు ఎయిర్ని చూసారా, గాలిని చూసారా అంటే చూడలేదు. ఇప్పుడు హోలీ స్పిరిట్ యొక్క పని మీకు చూస్తారా? హోలీ స్పిరిట్ దేవుని చూస్తాడా? చూడలేరు. ఇప్పుడు ఈ వ్యక్తి ద్వారా దేవుని చిత్తము, దేవుని యొక్క లేదా హోలీ స్పిరిట్ని పొందుకున్న వ్యక్తిని ఎట్లా తెలుస్తుందంటే అతని యొక్క మాటలను బట్టి, అతని యొక్క ప్రవక్తను బట్టి, ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, దయాళుత్వం. సో క్రిస్టియన్స్ మ్యాక్సిమం దేని మీద ఫోకస్ చేశారంటే స్పిరిచువల్ గిఫ్ట్స్ మీద ఫోకస్ చేశారు, కానీ స్పిరిచువల్ ఫ్రూట్ మీద ఫోకస్ చేయలేదు. అందుకని మనం ఏం చెప్తామంటే ప్రవచనం వరం కలిగిన గొప్ప దైవజనుడు, స్వస్థత వరం కలిగిన గొప్ప దైవజనుడు అనే వరాలను బట్టి వాళ్ళని గొప్ప దైవజనుడికి చెప్తున్నాం, కానీ ఫలాన్ని బట్టి మనం చెప్పట్లేదు. ఆ దైవజనుడికి ఈ లక్షణాలు ఉన్నాయా, దాన్ని బట్టి వాల్యూ ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. కాబట్టి దేవుని రాజ్యం అంటే ఏంటో లేదా లోక రాజ్యానికి ఉన్న డిఫరెన్స్ ఏంటో మనకు అర్థమైనప్పుడు ఇప్పుడు మార్కు సువార్తలో చాప్టర్ 1 లేదా బుక్ ఆఫ్ లేదంటే మార్కు సువార్త 1వ అధ్యాయంలో 14-15 వచనాల్లో ఇట్లా ఉంది. అదంటే ద టైమ్ ఈజ్ ఫుల్ఫిల్డ్, కాలము సంపూర్ణమైంది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ హ్యాండ్, దేవుని రాజ్యం సమీపించింది. మారు మనసు పొందండి, అలాగే సువార్తను నమ్మండి. 4 పాయింట్స్ చెప్తా ఉన్నాడు. 4 పాయింట్స్ ఏంటి అని అంటే ద టైమ్ ఇస్ ఫుల్ఫిల్డ్, కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించింది, 3వది మారు మనసు పొందండి, 4వది సువార్తను నమ్మండి. ఈ 4 పాయింట్స్తో ప్రభు చెప్తా ఉన్నాడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే టైం ఫుల్ఫిల్ అయిపోతుంది. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో జెన్సిస్లో 3:15లో ఏమైతే ఒక సర్పెంట్ కిల్లర్ వస్తాడని, లేకపోతే ఒక ఛాంపియన్ వస్తాడు, ఒక సేవియర్ వచ్చి, ఒక మెస్సియా వచ్చి ప్రపంచాన్ని హీల్ చేస్తాడని ప్రామిస్ ఉన్నది కదా, ఆ లాంగ్ వెయిటింగ్ మెస్సియా ఆల్రెడీ వచ్చేసాడు. టైమ్ ఈజ్ ఫుల్ఫిల్డ్, ఆ టైం వచ్చేసింది. ఇప్పుడు దేవుని రాజ్యం ఇట్స్ అట్ హ్యాండ్, మీరు రాబోతుంది అని అన్నారు కదా, ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉంది. అందుకని యెషయా గ్రంథం ఆయన చేతికి వచ్చినప్పుడు ఆయన అంటాడు ఇది మీ వినికిడిలో నెరవేరింది, ఆల్రెడీ మూమెంట్ స్టార్ట్ అయిపోయింది, బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది. బిల్డింగ్ కంప్లీట్గా రోజు అవుతుంది, కానీ ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు 3వది అంటున్నాడు దేర్ఫర్ మారు మనసు పొందండి. రెపెంటెన్స్ అనడానికి మెటనోయా, ద చేంజ్ ఆఫ్ రాడికల్ చేంజ్ ఆఫ్ మైండ్. నీ మనసు మారి రూపాంతరం చెందడం, హార్ట్ కాదు, నీ మైండ్ సెట్ దానికి మార్చుకోవడం. అలాగే సువార్త నమ్మండి, దాన్ని ఇవాంజలిజం లేకపోతే ఇవాంజిలో అనే మాటను ఉపయోగించాడు. దాని అర్థం ఏంటంటే సీజర్కి కొడుకు పుట్టినప్పుడు, సీజర్కి మీరు సీజర్ సాలడ్స్ మీరు తింటున్నారు కదా, సో సీజర్ ఫుడ్ అది, లేదా సిజేరియన్ అన్నాం కదా, సీజర్ అట్లాగే ఫస్ట్ ఆపరేషన్ అట్లా జరిగింది, కట్ చేసి తీశారంటే సీజర్ని చేశారు అట్లాగా, కాబట్టి సిజేరియన్. సో సీజర్ ఈజ్ అ ఫస్ట్ లేకపోతే ఎంపరర్గా ప్రపంచంలో తన ఫుడ్ ఫేమస్, ఈవెన్ తన బర్త్ కూడా చాలా యూనిక్ స్టైల్లో వచ్చింది.
అక్కడి నుంచి సిజేరియన్ అనే యొక్క స్టేట్మెంట్ బయటకు వచ్చింది. సీజర్ యొక్క లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది అని అంటే, సీజర్ పుట్టగానే లేదా సీజర్ కొడుకు పుట్టగానే ఏం ప్రపంచానికి చాటింపు ఏం వేశారు అని అంటే ఒక బూర ఊదారు. ఆ బూర ఏంటంటే రాకుమారుడు పుట్టాడు. రాజుని ఏమన్నారంటే గాడ్ అన్నారు కాబట్టి ద సన్ ఆఫ్ గాడ్ పుట్టాడు. ఇప్పుడు ఎవాంజలిజం ఏంటంటే దేవుని కుమారుడు వచ్చాడు ఈ భూమి మీదకి, ఈ సువార్త నమ్మాలి. సర్పెంట్ కిల్లర్, దేవుడు లాంగ్గా ఎప్పుడో చేసిన ప్రామిస్ చేసిన సర్పెంట్ కిల్లర్ ఎప్పుడు వచ్చాడు, ఆ మూమెంట్ స్టార్ట్ అయింది, ఆ మూమెంట్ మీలోంచి స్టార్ట్ అయింది అంటా ఉన్నాడు. ఇది మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి లోకరాజ్యాన్ని దేవుని రాజ్యం అంటే ఏంటో మనకు అర్థమైనప్పుడు ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లోకరాజ్యంలో ఉన్న వాల్యూస్ని దేవుని రాజ్యంలో ఉన్న వాల్యూస్ని కంపేర్ చేస్తే మీరు నిజంగా దేవుడు మిమ్మల్ని నేలుతున్నాడా, నిజంగా దేవుని రాజ్యంలో నేను మెంబర్గా ఉన్నానా, దేవుని రాజ్యం యొక్క చిత్తము లేకపోతే ఆయన యొక్క విలువలు నా జీవితంలో ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఒకటి ద పవర్, రెండోది వెల్త్, మూడోది స్టేటస్. ఈ మూడింటిని మీరు ఎట్లా చూస్తారు? లోకరాజ్యం ఎట్లా చూస్తుంది? పవర్ని ఎట్లా చూస్తుంది? వెల్త్ని ఎట్లా చూస్తుంది? స్టేటస్ని ఎట్లా చూస్తుంది లోకరాజ్యం? సో ఈ మూడు విషయాలనే దేవుని రాజ్యం ఎట్లా చూస్తుంది మీరు ఆలోచించండి. లోకరాజ్యం పవర్ని ఎట్లా చూస్తుంది? పవర్ అంటే మీ ఉద్దేశం ఏంటి? పవర్ అంటే ఎట్లాంటి స్టేట్మెంట్స్ వస్తాయి? మీరు పవర్ని మిస్యూజ్ చేస్తున్న సీఎంలు పిఎంలు కలిగిన దేశంలో మనం ఉన్నాం కదా. ఒక్క వాయిస్ రైస్ చేస్తే అరెస్ట్ చేసేస్తారు, సత్యం మాట్లాడితే అరెస్ట్ చేసింది. పవర్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు బూతులు మాట్లాడవచ్చు, వీళ్ళు గట్టిగా మాట్లాడవచ్చు, ఇంకోటి ఎవడన్నా మాట్లాడితే అరెస్ట్ చేస్తారు. మా ఆంధ్ర పాలిటిక్స్ అంతా అట్లాగే తయారయ్యాయి. సో పాయింట్ ఏంటి అని అంటే పవర్ని ఎట్లా చూస్తారంటే మిస్యూజ్ చేసుకుంటా ఉన్నాను. నా పవర్తో పక్కడిని చేయాలి అని ప్రపంచం మాట్లాడుతున్న టైంలో అవతల దేవుని రాజ్యంలో పవర్ ఏంటి అని అంటే ఆ పవర్ని ఎట్లా చూపిస్తాడు అంటే హ్యూమిలిటీతో. నువ్వు ఉన్నతంగా ఉండాలనుకుంటున్నావా, నువ్వు తగ్గించుకున్నావు. పవర్ కలిగిన వాడు కాలు కడగడం, శిష్యుల పాదాలు కడగడం. ఆ పవర్ ఎలాంటిది అని అంటే మీకు అర్థమవుతుంది. అదేంటంటే మీరు ఆ ప్యాసేజ్ కూడా మీరు చదివితే దాంట్లో ఉంటుంది. అంటే దేవుని రాజ్యంలో గొప్పవాడు ఎవరు అనే ప్రశ్న జరుగుతున్నప్పుడు, గొప్పవాడి గురించి ప్రశ్న జరుగుతున్నప్పుడు ప్రభు వెంటనే ఆయన పై వస్త్రాన్ని తీసి ఆయన కట్టుకొని అప్పుడు కాలు గడుగుతూ ఉన్నాడు. ఇది పవర్ అంటే అని చూపిస్తూ ఉన్నాడు. అడుగుతున్న క్వశ్చన్కి కాంట్రాస్ట్ ఐడియాని చెప్తా ఉన్నాడు. పవర్ ఎట్లా ఉంటుంది? పవర్ ఎట్లా ఉంటుంది? నువ్వు కంట్రోల్ చేసేది కాదు, పక్కనుండి అప్లిఫ్ట్ చేసేది. నీ పవర్తో అవతలను అంచుతున్నావా, పక్కనుండి అప్లిఫ్ట్ చేస్తున్నావా? ఇప్పుడు దేవుని రాజ్యము లోకరాజ్యానికి ఉన్న తేడా ఏంటో మనకి అర్థమవుతుంది. లోకరాజ్యానికి దేవుని రాజ్యం. ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్తున్నప్పుడు పీటర్ అంటాడు అనమాట, ఏమంటే మల్కు అనే చెవి నరికేశాడు. నరికేసినప్పుడు ప్రభు చెప్పిన మాట తెలుసు, పేతురు నీ కత్తి లోపల పెట్టు, ఇప్పుడు నేను వేడుకుంటే 12 వ్యూహాల సైన్యం వస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఒక వ్యూహం ఎంత అన్నాడు అక్కడ 6,000 మెంబర్స్, అంటే 12 into 6,000 అంటే 72,000 ఏంజల్స్ ప్రొటెక్షన్ ఇప్పుడు వస్తుంది నాకు. అంత సైన్యం వస్తుంది. ఒక్కొక్క ఏంజల్ గొప్పతనం ఏంటో తెలుసా? ఒక ఏంజల్ వచ్చి 1,87,000 మెంబర్స్ని చంపేశాడు. వరల్డ్ లిస్ట్మెంట్లో ఉన్న బుక్లో ఉన్నది. 2 ఏంజల్స్ వచ్చి సొదొమ గుమొర్రాను నాశనం చేశారు. హైదరాబాద్ సికింద్రాబాద్ నాశనం చేయడానికి 2 ఏంజల్స్ సరిపోతారు. అలాంటిది 1,00,000 మీరు ఆలోచించండి. అంటే 72,000 ఏంజల్స్ని కలిగిన అంత పవర్ ఉన్నవాడు ఆ పవర్ని ఎట్లా ఉపయోగించాడంటే నన్ను విమోచించడానికి ఉపయోగించుకున్నాడు, నేను హింసించడానికి కాదు. ఈ ప్రపంచం మాట్లాడుతున్న సిద్ధాంతాలకు వ్యతిరేకమైన సిద్ధాంతం అంటే దుష్ట రక్షణ శిష్ట రక్షణ అనే కాన్సెప్ట్ ఉంది కదా, అవతార పురుషుడు అనేది. నాతో ఒక ఆయన మాట్లాడుతూ ఇదే అన్నాడు, యేసు ప్రభు ఒక అవతార పురుషుడు అంటే నేను చెప్పాను. అవతార పురుషుడు చేసే పని ఏంటంటే దుష్టుని శిక్షించడానికి, మంచివాడిని కాపాడడానికి. ఆ మాత్రం చేయడానికి మాకు ఇక్కడ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, కోర్ట్స్ ఉన్నాయి. కానీ పవర్ అంతే కాదు, దాన్ని శిక్షించడానికి కాదు. దేనికి కావాలనంటే నాకు రక్షకుడు ఏంటంటే దుష్టుడైన నన్ను విమోచించడానికి కావాలి. అందుకని అవతార పురుషుడు కాదు ఆయన. ఆయన పవర్ని దేనికోసం ఉపయోగించాడంటే నా కాళ్ళు టచ్ చేసి ముట్టుకొని క్లీన్ చేయడానికి కూడా ఇష్టపడ్డాడు. పవర్ అట్లా చూపించాడు. నీకు అధికారం ఉంటే మీరు మిస్యూజ్ చేస్తారు. ఆ అధికారాన్ని ఆయన ఎట్లా ఉపయోగించుకున్నాడో తెలుసు. అన్నల గుంట్లో పడేశారు కదా, జోసెఫ్ యొక్క లైఫ్లో చూస్తాం. ఆ గుంట్లో పడేసిన లైఫ్ స్టైల్ మీరు ఒకసారి ఆలోచించండి. ఎంత బతిమాలు ఉంటాడు అన్నల్ని, ప్లీజ్ అన్న, ప్లీజ్ ప్లీజ్, నేను ఇంకెప్పుడు మీ మీద చాడీలు చెప్పను, వదిలేసేయను. బట్టలు ఇప్పేసి అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్. ఎంత బతిమాలు ఉంటాడు. బట్టలు, ఒక టీనేజర్కి బట్టలు తీసేశారు పబ్లిక్లో. ఆ వెల్లో పాడైపోయిన బావులు వేస్తుంటే ఎంత బతిమాలు ఉంటాడు. నాన్న లోపల ఎంత లోతుందో తెలియదు. నీళ్ళు ఉన్నాయనుకోండి, నేను మునిగిపోయి చచ్చిపోతాను, కానీ లోపల నీళ్ళు లేవు, ఏం తగులుతో తెలియదు, ఏ పాములు ఉంటాయో తెలియదు.
తగిలిన తర్వాత ఆ విరిగిపోయిన కాలుతో ఎంతకాలం ఉండాలో తెలియదు కదా, ఎంతకాలం ఉండాలో తెలియదు. అలా ఆకలితో చచ్చిపోతానేమో కొన్ని డేస్, కావాలంటే చంపేయండి అని కూడా అలా ఉంటాడు. కానీ అట్లాగే వేసేశారు. అక్కడి నుంచి బానిస అయిపోయాడు. 13 years ప్రిజన్లో బతుకుతున్నప్పుడు అన్నల మీద కక్ష తీర్చుకోవడానికి ఎన్ని ప్లాన్స్ వేసి ఉంటాడు మనకు తెలియదు. అలాంటిది వచ్చినాయా? లేదు. స్టోరీని మీరు అక్కడ వరకే ఆఫ్ చేసి మీరు రాజమౌళికి ఇచ్చి సినిమా తీయమంటే ఖచ్చితంగా కన్క్లూజన్ ఎట్లా అంటే కక్ష తీర్చుకోవడాన్ని చూపిస్తారు. కానీ ఆ పవర్ని ఎట్లా ఉపయోగించుకున్నా అంటే ఒక పిఎం అయిపోయిన తర్వాత తన అన్నలు రాగానే ఆ పవర్ని ఎట్లా ఉపయోగించాడు? క్షమాపణకు ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు దేవుని రాజ్య విలువలు అన్నప్పుడు ఇఫ్ యువర్ ఈ పార్ట్ ఆఫ్ ద కింగ్డమ్, ఎవరైనా తిరిగి జన్మిస్తే అతను నూతన సృష్టి, న్యూ క్రియేషన్ అంటే న్యూ క్రీచర్ అంటలేదు, న్యూ క్రియేషన్లో పార్ట్ అయితే నీ ఆలోచన విధానం ఇట్లా ఉంటుంది. రివెంజ్ కాదు, దానికి ఆపోజిట్ కాన్సెప్ట్లోనే వెళ్తూ ఉంటావు. ప్రపంచం వెల్త్ని ఎలా చూస్తుంది? నువ్వు ఎంత సంపాదిస్తే అంత ధనవంతుడు అని నిన్ను ప్రమోట్ చేసుకుని ఇదే ప్రపంచానికి దేవుని రాజ్యం ఎట్లా చూపిస్తుంది అంటే, వెల్త్ని ఎట్లా చూపిస్తుంది అంటే, నువ్వు సంపాదించింది నీ ఆస్తి అమ్మి బీదలకి ఇవ్వి. దాని అర్థం ఏంటంటే నీ ఆస్తి అమ్మి బీదలకి ఇచ్చి నిన్ను బీదోడు అయిపోమని కాదు. నీ 2 షర్ట్లు ఉంటే లేనివాడికి ఒక షర్ట్ ఇమ్మంటే, నా దగ్గర 2 షర్ట్స్ ఉన్నాయి, లేనివాడికి ఒక షర్ట్ ఇచ్చాను, ఇంకోటి కూడా కనబడ్డాడు షర్ట్ లేనాడు, ఏం చేయాలి ఇప్పుడు? అదే దేవుడు మాట్లాడుతుంది. నేను కొత్త షర్ట్ని సంపాదించుకోవాలి, నా పాత షర్ట్ ఇస్తూ ఉండాలి. నేను కొత్త ఆస్తిని సమకూర్చుకోవాలి, కొంతమంది ఉద్యోగాలని ఇచ్చే ఎబిలిటీని తీసుకురావాలి, డబ్బులను సంపాదిస్తూ ఉండాలి, ఆ డబ్బుని పక్కవాడి కోసం ఖర్చు పెడతా ఉండాలి. సో ఎంతమంది మీరు సెల్ఫిష్గా ఉన్నారు? నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, మిమ్మల్ని పర్సనల్గా అడుగుతాను. మీ శాలరీలో ఎంతమంది మీ సెల్ఫిష్ మోటోస్తో మీ వస్తువులు మాత్రమే కొనుక్కునేదా? మీ శాలరీస్ వల్ల ఎవరన్నా బెనిఫిట్ అవుతూ ఉన్నారు? నాకు తెలిసిన ఒక ఆయన, మా ఒక రిలేటివే, ఆయన వైజాగ్లో ఉంటారు. సో ఆయన నాస్తికుడు, దేవుడు నమ్మడు. ఒకరోజు ఒక ఆవిడతో అంటా ఉన్నాడు అనమాట, ఒక క్రిస్టియన్ ఒక ఆవిడ, నువ్వు ప్రభుని నమ్ముకోవాలని అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆవిడతో అన్నమాట ఛాలెంజ్ చేస్తులా అన్నాడు, నేను నాస్తికుడిని, ఇదే వైజాగ్లో ఇదే రోడ్డు మీద ఏ యాక్సిడెంట్ అయినా నా ఇంటికి తీసుకొస్తారు, నేనే చూస్తాను. నేను రేపొద్దున్నే చనిపోతే అయ్యో మా జీవితాలు ఎలాగా అని ఏడ్చేవాళ్ళు కనీసం ఒక 50 కుటుంబాలు ఉంటాయి. నువ్వు చూపించగలవు ఒక కుటుంబాన్ని? నా జీవితం లేకపోతే, నేను చచ్చిపోతే ఈ కుటుంబం నా పరిస్థితి ఏంటి అని ఆలోచించేటట్టు నీ లైఫ్ స్టైల్ ఏమైనా ఉందా అని అడిగాడు. సువార్త ప్రకటించిన ఆవిడకి వీడి దగ్గర ఆన్సర్ లేదు. వీడేం పేనాశేషలు ఇస్తుంది. ఇవి డబ్బంతా ఆవిడ కోసం, ఆ కుటుంబం కోసమే సంపాదిస్తూ ఉంటుంది. ఒక నాస్తికుడు నీకన్నా బెటర్. అదేంటంటే పక్కవాడు ఉన్నాడు ఆలోచనలో. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, కింగ్డమ్ అన్నప్పుడు మీ ఆస్తిని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? దేవుని రాజ్య విలువలతో జీవిస్తున్నామంటే మీరు సంపాదించే శాలరీలో పక్కవాళ్ళు ఉన్నారా? దేవుని కింగ్డమ్ ఉందా? కింగ్డమ్ కోసం మీరు ఎంత ఖర్చు పెడతారు? మీ పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం, మీ రెస్టారెంట్స్కి లేకపోతే మీకు లైఫ్ స్టైల్కి ఎంత ఖర్చు పెడుతున్నారు? ఈ తేడా తీసుకోండి. అప్పుడు యూ బిలాంగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ లేదో మీకు అర్థమవుతుంది. ఎంత సీరియస్గా ఉన్నారు మీరు ఆ విషయంలో అనేది మీకు అర్థమవుతుంది. ఎంత సీరియస్గా ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. అంటే మాత్రం స్టాటస్ గురించి చూస్తున్నప్పుడు దేవుని రాజ్యంలోనికి లోక రాజ్యం స్టాటస్ని ఎలా చూస్తుంది? స్టాటస్ని వాళ్ళు ఎలా చూస్తారంటే ఒక ప్రెస్టేజ్గా చూస్తారు, లేకపోతే ఒక సోషల్ లీడర్కి ఎక్కడం అన్న సెన్స్ని చూస్తూ ఉంటారు. దానికి భిన్నంగా స్టాటస్ని ఎట్లా చూస్తుంటే సర్వీస్. మీలో గొప్పగా ఉండాలనుకుంటే మీరు తగ్గించుకొని ఉండండి. ఇది దేవుని యొక్క రాజ్య విలువలు. మీరు చూడండి ఎంత కాంట్రాస్ట్ ఐడియాసో. ఇదే మాట పిలాతుతో ప్రభు చెప్తా ఉన్నాడు, నువ్వు రాజువా అంటే ఎస్. ఈ మాట ఎట్లా ఉన్నదంటే బైబిల్లో చాలా ఈజీగా చదువు, ఎంత అంటే పొగరు అనకూడదు, కానీ అది చెప్పినప్పుడు ఎట్లా చెప్పుంటాడు ఆయన, నువ్వు రాజువా అంటే అవును నువ్వు అన్నట్టే, లేదా నీ ఎవరన్నా నువ్వు చెప్పడం వల్ల నీకు అన్నావా, నీ అంతటి నువ్వు అడుగుతున్నావా అని ప్రభు చెప్పిన మాటని ఇదే డైలాగ్ని బాలకృష్ణ చెప్తే ఎట్లా ఉంటుంది? ఎంత డైలాగ్స్ని యాడ్ చేస్తాం దానికి కదా, ఇంత స్ట్రాంగ్ పంచ్ ఉంటుంది. ఒక పైలట్, ఒక గవర్నర్ ఎదురుగుండా నుంచొని ఈ స్టేట్మెంట్ చెప్పడం, ఇది నీకు వచ్చిన ఆలోచన, ఎవరైనా చెప్తే వచ్చిన ఆలోచన? అంత పవర్ కలిగినాడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో చెప్తా ఉన్నాడు, అదేంటే స్టాటస్ని ఆయన ఎలా చూపిస్తూ ఉన్నాడంటే, ఆయన తగ్గి వాళ్ళ దగ్గర ఆ చేయి కాదంటే, మీరు గొప్పగా ఉండాలనుకుంటే మీరు తగ్గించుకొని ఉండాలి, కాలు కడగడం. ఇక్కడ మీరు చూస్తారు, ఇలాంటి కింగ్డమ్ని మీరు చూస్తారు, దేవుని రాజ్యం. అందుకని నీ రాజ్యం ఏంటి అని అంటే, నువ్వు అన్నట్టు నువ్వు రాజ్యం అంటే ఎస్, కానీ నువ్వు అనుకుంటున్న రాజ్యం కాదు. నీ రాజ్యంలో ఇలాంటి వాల్యూస్ ఉంటాయి, నా రాజ్య విలువలు ఇలాంటివి. ఇది ఆయన చెప్తా ఉన్నాడు. సక్సెస్ని వీళ్ళు ఎలా చూస్తారు. సక్సెస్ అని అనగానే లోక రాజ్యంలో సక్సెస్ అంటే విక్టరీ.
కానీ దేవుని రాజ్యంలో సక్సెస్ ఇస్ నాట్ అ విక్టరీ, ఇట్స్ అ ఫెయిత్ఫుల్నెస్, విశ్వాసం. నేను చెప్తా ఉన్నాను, ఎవరైనా మ్యారేజ్ కోసం చూసిన వాళ్ళ దగ్గర తల్లిదండ్రులకి చెప్తా ఉన్నాను, వాళ్ళ పిల్లలకు కానీ అమ్మాయిలకు కానీ మీ యొక్క పిల్లలకి మ్యారేజ్ కోసం చూసిన వాళ్ళకి ఇద్దరిని పెడతాను. ఒకళ్ళు ఇద్దరు 1 lakh సంపాదిస్తున్నారు. ఒకళ్ళు ఆ 1 lakhతోనే సంపాదిస్తాడు, ఇంకా ఎక్స్ట్రా ఒక్క రూపాయి తీసుకోడు. ఏంటంటే సింగిల్ బెడ్రూమ్ ఉన్న ఒక అపార్ట్మెంట్లో జీవిస్తాడు. ఇంకోటి ఈ 1 lakhకి అడ్డంగా సంపాదిస్తాడు, ఇంకో 10 lakhs కూడా సంపాదిస్తాడు లంచాలు తీసుకొని. వాడు మాత్రం మంచి BMW తిరుగుతాడు, ప్రపంచానికి ఎట్లా కనబడతాడు అంటే వెరీ సక్సెస్ఫుల్గా కనబడతాడు, విక్టరీ కనబడతాడు. ఇప్పుడు మీ అమ్మాయిని ఏ అబ్బాయికి ఇవ్వడానికి ఇష్టపడతారు? ప్రపంచం ఎట్లా చూస్తుంది? విక్టరీని ఎట్లా చూస్తుంది? విక్టరీని ఎలా చూస్తే సక్సెస్ని వీళ్ళు నెంబర్ 1 విక్టరీని సక్సెస్గా చూస్తే దేవుని రాజ్యం నువ్వు ఎంత ఫెయిత్ఫుల్గా ఉన్నావో అది మాత్రమే, నువ్వు సంపాదించే సంపదన ఎంత ఫెయిత్ఫుల్గా ఉన్నావో అది మాత్రం చూస్తాడు. ఆ ఫెయిత్ని దేవుని రాజ్యం చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, దేవుని రాజ్యం ఇది అన్నప్పుడు మనకు అర్థమైనప్పుడు ఇప్పుడు నిజంగా దేవుని యొక్క రాజ్యం కింద నేను ఉన్నానా? దేవుని యొక్క చిత్తం నా జీవితంలో నెరవేరుతుందా? దేవుడు నా జీవితంలో రాజ్యం చేస్తున్నాడా అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి. దీంట్లో నేను 3 పాయింట్స్ లేదా 4 పాయింట్స్ చెప్తా ఉన్నాను, ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. ఒకటి, నెంబర్ 1, ద కంట్రోల్ ఆఫ్ అవర్ క్యాలెండర్. మన క్యాలెండర్ని ఆయన కంట్రోల్ చేస్తున్నాడా? టైంని. సో మీ టైంని మీరు షెడ్యూల్ చేసుకుంటున్నారా, లేకపోతే దేవుడు షెడ్యూల్ చేస్తున్నాడా? ఎవ్రీడే మార్నింగ్ లేవగానే మీ మొబైల్ మీద మీరు స్పెండ్ చేసే టైం దగ్గర నుంచి మీరు కంట్రోల్ చూసుకోండి ఒకసారి. సో హూ ఇస్ రైనింగ్? ఎవరు రూల్ చేస్తున్నారు మీ టైంని? ఈజ్ దిస్ కింగ్ ఆర్ దిస్ వరల్డ్? ఈ లోకాధిపత లేకపోతే దేవుడా? మీరు క్యాలెండర్ని అంటే ఇక్కడ దేవుడు పరిపాలించబడ్డం అంటే దేవుడే పరిపాలిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, మనం దేవుని దగ్గరకు వచ్చి ఏ సెన్స్తో వస్తామనంటే ఏమంటామంటే, ఈరోజు నేను ఏం సాధించాలనుకుంటున్నాను అనే ఆలోచన నుంచి మనకు దేని రావాలంటే, ఈరోజు నా రాజు నా ద్వారా ఏమి చేయించాలనుకుంటున్నాడు అనే దానికి రావడమే దేవుని రాజ్యం. ఈరోజు నేనేం చేస్తున్నాను అనేది కాదు, కొంచెం ఈరోజు నేనేం చేస్తున్నాను, నేనేం సాధించాలనుకుంటున్నాను అనే దానికంటే నా ద్వారా నా కింగ్ ఏమి ఏం చేయించాలనుకుంటాడు అనే ఆలోచనకి రావడం. నిరంతరం పని చేయడం వల్ల నాకు విలువ వస్తుంది అన్న దాంట్లోంచి నేను పని చేస్తూ కూడా దేవుని మీద ఆధారపడి నేను విశ్రాంతి తీసుకుంటాను, నా కష్టార్జితం కాదు అనే ప్రైడ్ రాకుండా, లేకపోతే కమ్యూనిస్టిక్ ఐడియా అదే. కమ్యూనిజం ఏం చెప్తుంది అంటే శ్రమశక్తి అంటుంది. దేవుడు అంటాడు వర్కహాలిక్ అయిపోవద్దు, నువ్వు వర్క్ చేయి, ఇంకో రోజు వర్క్ చేయకపోతే ఏమైపోద్ది అనేది కాదు. ఈరోజు నాది, నాకు టైం ఇచ్చేసాయి. ఈ వర్క్లో కూడా నీ వర్క్ ద్వారా నువ్వు బెనిఫిట్ అవుతున్నావు అనుకోదు, నేను ఇన్వాల్వ్ అవుతున్నాను కాబట్టి నీకు సక్సెస్ వస్తుంది, నా మీద ఆధారపడు. సో ఇప్పుడు చెప్పండి, మీ టైంని హూ ఈజ్ రూలింగ్ యువర్ టైం? ఈజ్ ఇట్ గాడ్? ఇఫ్ నాట్, యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నెంబర్ 2, ఇంకోటి ఉంది, ఆర్ ఫినాన్సెస్. మీ డబ్బు, హూ ఈజ్ రూలింగ్? డబ్బుకి మీరు ఓనరా, స్టీవర్డా? మీ దగ్గర డబ్బు ఉంది, మీరు ఎట్లాగన్నా ఖర్చు పెట్టచ్చు అనే ఆలోచన నుంచి, ఇది నా రాజు యొక్క డబ్బు నాకు ఇచ్చాడు, మేనేజ్ చేయమన్నాడు, ఇది ఆయన కింగ్డమ్ కోసం పనిచేస్తాను. సో ఈ మధ్యన ఒక పాట వచ్చింది, ఆ పాటతో నేను ఏకీభవించట్లేదు, కానీ ఆ పాటలో ఇలా ఉంది, అదేంటంటే పిడి సుందరరావు గారు వాళ్ళ టీం రాశారు, అదేంటంటే నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు. విన్నారు కదా పాట? నాకు ఇష్టమైంది దేవుడు కోరేసుకుంటాడా అంటే కోరుకోడు. నాకు ఇష్టమైనంత కోరేసుకుంటా, నాకు ఇష్టమేమి ఉండదు. ఇంకా నీ ఆలిఫ్ నీకు ఇష్టంగా ఇచ్చేయి, నీకు ఇష్టంగా ఇచ్చేయి, ఇష్టం అంటే ఇంకేంటి? నీకు ఇష్టమైంది ఆయన ఉండాలనుకుంటాడు అంతే. నీకు ఇష్టమైనంత ఇచ్చేసేమండు. ఆయన టెస్ట్లో కూడా ఐజాక్ని, అబ్రహాం ఐజాక్ యొక్క టెక్స్ట్లో కూడా ఆ కాంటెక్స్ట్ మీరు చూడండి, అక్కడ ఏం కనబడుతుంది? దేర్ఫోర్ ఏం తెలుసుకున్నాడు దేవుడు? ఏం అర్థమైంది? అబ్రహాంకి ఏం చూపించాడు? నువ్వు ఎవరు నీకు ఇష్టపడతావు, నేనా నీ కుమారుడా? అది నీ కుమారుని బలిచ్చే, నీకు ఇష్టం కాబట్టి ఇచ్చేసే అనేది కాదు పాయింట్ ఇక్కడ.
కాబట్టి మీ అమౌంట్ని, మీ యొక్క మనీని మీరు ఎట్లా చేస్తున్నారు? మీరు ఓనర్లా చూస్తున్నారా? లేకపోతే దేవుడు నాకు అప్పచెప్పాడు, దీనికి నేను బాధ్యత అప్పచెప్పాలి, ఆ కంట్రోల్ కూడా లేకపోతే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే మీ మనీని ఆ మనీని పక్కోడుకు లేకుండా కేవలం మీ స్వార్థం, మీ సెల్ఫిష్, మీ ఫ్యామిలీ మాత్రమే, మీరు మాత్రమే కొనుక్కునేలాగుంటే, అండ్ గుర్తుపెట్టుకోండి, దాట్ ఈజ్ నాట్ ద కింగ్డమ్. ఆ కింగ్డమ్ అమౌంట్ కాదు. నెంబర్ 3, మీ ఇమేజ్ అండ్ రెప్యుటేషన్. దేవునికి రాజ్యంలో ఎట్లా ఉంటుంది? మీ యొక్క ఇమేజ్ అండ్ రెప్యుటేషన్ గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ఎలా కనబడుతుంది? మనం ఎంతసేపు ఏంటంటే మన పర్సనల్ ఐడెంటిటీ, మనకు సోషల్ మీడియాలో ఉన్న ఐడెంటిటీ మీరు చూడండి, ఇమేజ్, రెప్యుటేషన్. మీరు ఇమేజ్ని మీరు ఎట్లా చూపించుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నారు? దానికి భిన్నంగా దేవుని యొక్క రాజ్యం ఏం చెప్తుందనంటే, మీరు ఉన్నతంగా ఉండాలనుకున్నావా? అయితే ప్రాక్టీస్ చేయాలంటే అదేంటి తెలుసా? నువ్వు సర్వెంట్గా ఉండు అని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాడు రెప్యుటేషన్. అంత మాత్రమే కాదు, ఈవెన్ దేవుని రాజ్యం కింద నిజంగా దేవుని నన్ను వెళ్తున్నాడా అని చూడడానికి ఇంకోటి ఏంటంటే అవర్ ప్రైవేట్ లైఫ్స్, మనకు పర్సనల్ జీవితాన్ని మనం చూడండి, మన ఆలోచనలు, మన వినోదం, మన పార్టీస్, మనకు లేదా ఎంపికలు, మనం ఎన్నుకునే డెసిషన్ మేకింగ్, కానీ ఈవెన్ మనకు రహస్యంగా సీక్రెట్గా ఉన్న హ్యాబిట్స్, రహస్యంగా ఉన్న అలవాట్లు, వీటన్నిటి మీద ఆయన రాజుగా ఉండాలని చూస్తాడు. అక్కడ రాజేనా? కాదు. అందుకనే పీటర్లో అంటాడు, క్రీస్తుని మీ హృదయాల్లో ప్రభుగా ప్రతిష్ఠించుకోండి. శాంటిఫై ద లార్డ్ ఇన్ యువర్ హార్ట్స్ యాజ్ కింగ్. అంటే ఏంటంటే మిమ్మల్ని క్రీస్తుని, అందుకని చాలామంది క్రైస్తవులకి యేసు తెలుసు కానీ ప్రభు తెలియదు. ఆమె ప్రభుత్వానికి లోబడ్డం అంటే ఏంటి అంటే, చివరికి నా ఊహా ప్రపంచాన్ని కూడా తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టడం, నా ఊహలకు కూడా ఆయన కింగ్ అయి ఉండాలి. ఇమాజినేషన్కి ఒకళ్ళు వచ్చి అడిగాడు, అంటే ఆ ప్రభు ఒకసారి చెప్తూ ఇమాజినేషన్ గురించి కూడా మాట్లాడాడు. ఆయన ఏమంటే, ఇతరులు మీకు ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? ఊహించుకుంటారు కదా, ఇతరులు నాకు ఎలా చేస్తే బాగుంటుందని, అలా మీరు ఇతరులు చేయండి అన్నాడు. ఇతరులు మీరు మీకు ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు చెప్పండి ఒకసారి. మీరు నడుస్తుంటే ముందు 10 కార్లు వెనకాల రెస్పెక్ట్ ఇవ్వాలి, లేచి ఉంచాలనుకుంటున్నారా? అది అనుకుంటున్నారా? అది మీరు ఇతరులకు కూడా అది చేయండి. మీరు ఊహల్లో ఏదనుకుంటున్నారో అది ఇతరుల పట్ల చేయండి. అంటే చివరికి మీ యొక్క సీక్రెట్ థింగ్స్కి, లేకపోతే ఊహా ప్రపంచాన్ని కూడా ప్రభుగా ఉండాలి. యేసు ప్రభుగా ఉండడం, ఆ రాజ్యరికానికి మనం వదలాలి. అది మనం మాట్లాడతాం. సో దేవుని రాజ్యం అంటే ఏంటో ఒక ఓవరాల్ వ్యూ అర్థమైన తర్వాత, ఈరోజు మనం చదువుకున్న మాథ్యూలో 13th చాప్టర్లో 4 పారబుల్స్ కనబడుతూ ఉంటాయి, 4 ఉపమానాలు కనబడతాయి. పారబుల్ అనే మాటని తెలుగులో మనం ఉపమానం అన్నాం, ఇంగ్లీష్లో పారబుల్ అని అన్నాం. పారబుల్ అనే మాట పారాబోలా, గుర్తుందా మాట? ఎక్కడ విన్నాం పారాబోలా? మ్యాథ్స్లో విన్నారు. ఏమంటారు? ఏ షేప్ని పారాబోలా అంటారు కదా? ఈ షేప్ని మీరు అట్లా చేసుకున్నా తిరిగేసి కదా పారాబోలా అంటారు. దాని అర్థం ఏంటి అని అంటే, ఇప్పుడు బెన్తో మీరు ఆడుతున్నారు అనుకోండి, చిన్నవాడు. ఇప్పుడు దీప్త్ కొడుకు వాళ్ళ కొడుకుతో ఆడుకోవాలి, తండ్రి కొడుకులు ఆడుకోవాలి. సో బెన్ చిన్నవాడు, 2-3 years కాబట్టి, 4 years కాబట్టి, ఇప్పుడు బాల్ విసిరాలి. బెన్ లేదా దీప్త్ నాతో ఆడుతున్నప్పుడు బాల్ ఎలా విసురుతాడు, తన కొడుకుతో ఆడుతున్నప్పుడు బాల్ ఎలా విసురుతాడు? సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కాబట్టి, సేమ్ ఏజ్ గ్రూప్ కాదు, మేము కంగారు పడద్దు. కాబట్టి ఒకే దాంట్లో ఉన్నాం కాబట్టి ఏం చేస్తారు అంటే, పాయింట్ ఏంటి అని అంటే, నాకు మీద ఫోర్స్కి విసిస్తాడు. కానీ తన కొడుకుతో ఆడుతున్నప్పుడు ఎట్లా చేస్తాడు? తను హ్యాండిల్ చేసేలాగా ఈ స్థాయిలో వెళ్తుంది బాల్. ఇక్కడి నుంచి ఒక పవర్ కలిగిన తండ్రి ఒక బలహీనమైన కొడుకు మీదకి ఎలా వెళ్తుందంటే, ఒక షేప్లో వెళ్ళి తనకు దాంట్లో ఫిట్ అయ్యేలాగా వేస్తాడు. పారబుల్ అంటే అదే. ఒక ఇన్ఫినైట్ గాడ్, అపరిమితమైన జ్ఞానవంతుడైన దేవుడు పరిమితమైన మనిషికి ఒక సత్యం చెప్పినప్పుడు తన చేతిలో ఫిట్ అయ్యేలాగా, తను అర్థం చేసుకున్న స్థితిలోకి దేవుని యొక్క రాజ్యం యొక్క పాఠాలని నీకు అర్థమయ్యే రూపంలో చెప్పడమే పారబుల్. ఇక్కడ 4 పారబుల్స్ చెప్పాడు. ఈ 4 పారబుల్స్లో మనకేం కనబడుతుందంటే, 5 పారబుల్స్ ఉన్నాయి. 5 పారబుల్స్లో మనకేం కనబడుతుందంటే, ఇక్కడ మనకు ఇంకొక విషయం అర్థం అవ్వలేదంటే, ఇక్కడ ఇంకొక రకమైన కింగ్డమ్ చూస్తాం. అదేలా అంటే అప్సైడ్ డౌన్ కింగ్డమ్. ఉల్టా అంటారు కదా, ఉల్టా కింగ్డమ్. సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన కింగ్డమ్కి తిరిగి ఇంకొకలా ఉంటుంది. ఒకటి ఏమంటే, ఇట్స్ లైక్ ఏ మస్టర్డ్ సీడ్. అది ఎట్లా ఉంటుంది? మస్టర్డ్ సీడ్ అంటే
ఆవగింజలా ఉంటుంది. ఆవగింజ ఎట్లా ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది అట, కానీ దాంట్లో ఒక పెద్ద వృక్షం దాగుంటుందని ఎవరికి తెలియదు. మీకు అలవాటు అయిపోయింది కాబట్టి, విత్తనాలు చల్లడం అలవాటు అయిపోయింది కాబట్టి అది పెద్ద మ్యాజిక్గా మెరకల్గా మీరు చూడలేదు. కానీ ఇంత దాంట్లోంచి ఇంత పెద్ద మూమెంట్ వస్తుందని మీరు ఊహించారా? ఒక పశువుల పాకలో నుంచి ప్రపంచాన్ని ఒక రాజు వస్తాడని మీరు ఊహించారా? ఫస్ట్ సెంచరీ జనరేషన్లో, లేకపోతే ఆ షెపర్డ్స్ కానీ వైజ్ మ్యాన్ కానీ అనుకున్నారు? మూమెంట్ ఎప్పుడు చాలా చిన్నగా స్టార్ట్ అవుతుంది, కానీ అది ఎంత పెద్దగా అవుతుందంటే ఆకాశ పక్షులు, ప్రపంచంలో అనేకులు దాని కింద షెల్టర్ తీసుకుని అంత పెద్దగా అయిపోద్ది. కింగ్డమ్ ఎప్పుడు దేవుని రాజ్యం అలాగే స్టార్ట్ అవుతుంది, చిన్నగా స్టార్ట్ అవుతుంది, కానీ అది చాలా పెద్దగా అవుతుంది. అది ఒక ఉపమానం చెప్పాడు. రెండోది అంటాడు, కింగ్డమ్ ఎలాంటిది అని అంటే అదొక ఈస్ట్ లాంటిది అంట. ఈస్ట్ అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ గురించి చెప్పట్లే. ఈస్ట్ అంటే మన తెలుగులో ఏమన్నా పులిసిన పిండి అన్నమాట. పులిసిన పిండి అన్నప్పుడు పులిసిన పిండి ఎట్లా ఉంటుంది? దాంట్లో ఏం చేస్తారంటే అది ఎంత ఉంటుంది? కొంచెం వేస్తారు, ఇంత ముద్దలో ఎంత వేస్తారు? ఇంత వేస్తారు. మొత్తం అంతటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నువ్వు దేవుని రాజ్యం మైనారిటీ అన్నట్టు ఉండదు, అది చిన్నగానే కనబడుతుంది, కానీ అది ఎక్కడ ఉంటుందో ఆ సిస్టమ్ని, ఆ కల్చర్ని, ఆ ఏరియాని, ఆ వర్క్ ప్లేస్ని మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుంది దేవుని రాజ్యం. సిస్టమ్ అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రామ్చంద్ అన్న, మేము అప్పుడు పాన్పూర్ వెళ్ళాం కదా, మీకు తెలుసు. రామ్చంద్ అన్న ఎట్లా ఉన్నాడు అని అంటే, మేము ఇక్కడి నుంచి వెళ్ళాం, ఫ్లైట్ దిగాం, నేను, మధు, సిస్టర్ అల్ఫా గారు, అలాగే మన కానీ వెళ్ళి దిగానే మాకు చెప్పారు రామచంద్ర గారు వచ్చి పిక్ చేసుకుంటారంటే. మా చాలా లగేజ్ ఉంది, ఆయన వచ్చారు, ఆయన మా బ్యాగులు మోసేసుకున్నాడు, మొత్తం అంతా సరిపోలేదు. ఓ పని చేయండి, మీరు వెళ్ళిపోండి, వెనకాల ఆటోలో వస్తాను. లేదు వచ్చేసేయండి అని అంటే మా బ్యాగ్స్ పాపం మోసాడు, వెళ్ళిపోయాడు. ఆయన చెప్పాడు, దారిలో చెప్తా ఉన్నాడు, మీరు ఆన్ ద వే ఈ నైట్కి మా అక్క ఏమంటే గెస్ట్ హౌస్లో ఉంటారు. ఆ గెస్ట్ హౌస్ చూస్తే 20 acres ఉంది ఆ గెస్ట్ హౌస్. మా బ్యాగులు మూసాడు ఈయన, మేము ఇప్పుడు వరకు బ్యాగులు మూయించుకున్నాం, చూసాం. ఆయన దగ్గర 4 days ఉన్న తర్వాత ఆయనకు మూమెంట్స్ చూసినప్పుడు ఎంతెంత పెద్ద బిల్డింగ్స్, 20 acresలో, 10 acresలో, హాస్పిటల్స్, స్కూల్స్, ఇవన్నీ చూసినప్పుడు, అక్కడున్న పేద విద్యార్థుల మీద ఆయన ఖర్చు పెడుతున్న చూసినప్పుడు, ఆయన సాక్ష్యం వినగానే మేము తిరిగి వస్తున్నప్పుడు ఏం మాట్లాడాలి, ఏం క్వశ్చన్స్ వేయాలంటే అల్ఫా గారు ఏమన్నారంటే, ఏం అడగగలం, ఇంకా ప్రభు యొక్క పోలికలో మారిపోయినోడిని క్వశ్చన్స్ వేసే హక్కు మనకి ఎక్కడ ఉంటుంది? ఏమి క్వశ్చన్స్ వేసి ఇంటర్వ్యూ చేయగలం మనం? సో ప్రవీణ్ పగడాల గారి యొక్క ఒక రకంగా మెంటర్గా చెప్పొచ్చు ఆయన్ని. బట్ అన్న ఇస్ నాట్ ఇప్పుడు స్పీకర్గా రాడు, మీకు తెలుసు కొంతమందికి, మనకి హైదరాబాద్ వస్తే అన్న ఇక్కడికి వస్తారు, రామచంద్ గారు. సో రామచంద్ గారి యొక్క మూమెంట్ మేము ఆయన చూసినప్పుడు ఆయన సాక్ష్యం ఏంటి అంటే, ఆయన బీఎస్సీ చదువుకున్నప్పుడు ప్రభుని నమ్ముకున్నాడు, కాబట్టి ఎంఎస్సీకి సీట్ కావాలి, దేవుని దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేశాడు. ఏంటంటే, ప్రభా నీ గురించి తెలియని వ్యక్తి ఏ కాలేజ్ ఏ యూనివర్సిటీ ఉండదు చూపించి నేను అక్కడ జాయిన్ అవుతానని, ఒక మిషనరీ స్టూడెంట్గా వెళ్తానని. ఎంఎస్సీ సీట్ కొట్టాడు ఇండోర్ యూనివర్సిటీలో, ఎంఎస్సీకి జాయిన్ అయ్యాడు. అక్కడ వెళ్ళి ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం స్టార్ట్ చేశాడు. కాబట్టి అప్పటికే కొంతమంది స్టూడెంట్స్లో మార్పులు జరుగుతున్నాయి, తన ఫ్రెండ్స్ మారుతూ ఉన్నారు. మళ్ళీ ఎంఫిల్కి అప్లై చేశాడు. ఎంఫిల్ మొత్తం 5 yearsలో తన ఫ్రెండ్స్, తనతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ ప్రభువుని యాక్సెప్ట్ చేశాడు. వాళ్ళకి ఫస్ట్ చర్చ్ కట్టాడు. దేవుని రాజ్యం ఎట్లా ఉంటుందో తెలుసా? అది ఎక్కడ ఉంటే అక్కడ అంతటిని ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుంది. సిస్టమ్ని, కల్చర్ని, ప్లేస్ని, అపార్ట్మెంట్ని, వర్క్ ప్లేస్ని, మీ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉంటుంది దేవుని రాజ్యం. దేవుని రాజ్యం చిన్నగా స్టార్ట్ అవుతుంది, అంత మాత్రమే కాదు, అది పెద్దగా అవుతుంది. అది స్టార్టింగ్ చిన్నగానే ఉంటుంది కానీ పెద్దగా ఉంటుంది, అంత మాత్రమే చిన్నగానే ఉంటుంది కానీ ప్రతి సిస్టమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది దేవుని రాజ్యం. అంత మాత్రమే కాదు, ఆయన ఇంకొక 2 examples చెప్పాడు. మీరు చూస్తే 44 to 46 చూస్తే అక్కడ ఉంటే ఈజ్ అన్ హిడెన్ ట్రెజర్ అన్నాడు. దేవుని రాజ్యం ఎలా ఉంది అని అంటే, ఇక్కడ ఆయన చెప్పినవి ఏంటంటే ఇంకో 2 examples చెప్పాడు. అది ఎట్లా ఉంది అని అంటే, ఒకటి దాచబడిన ధనం ఉందంట. అంటే ఆ కాలంలో బ్యాంక్స్ లేవు కాబట్టి ఎక్కడ దాచుకోవాలి? ఈవెన్ రాజులు కూడా ఏం చేసేవారంటే వాళ్ళ ఆస్తులను దాచేసుకుని దాని మీద ఒక టెంపుల్ కట్టేవారు. అది అవతలకి ముస్లింకి లేదా అవతలకి హిందూకి తెలుసు కాబట్టి అటాక్ చేయగానే టెంపుల్నే కొట్టేసేవాడు ఫస్ట్. అంతేగాని వీళ్ళని తీసేసి వాళ్ళకి కొట్టాడే మాతో ఈరోజు మాట్లాడుతున్నట్టు కాదు. యాక్చువల్గా టెంపుల్ కింద వీళ్ళ ధనాలు దాచుకునే కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఈ రాజు యొక్క ధనం ఎక్కడ ఉంటుంది అని అంటే టెంపుల్ తవ్వితాయి అన్న దాంట్లో కట్టారు. కాబట్టి ఆ రోజు బ్యాంకింగ్ సిస్టమ్ లేని టైంలో దాచబడిన ధనం ఎక్కడంటే ఆ భూమిలో కప్పారు.
ఆ భూమిలో ఉండిపోయింది, మరుగుపడిపోయింది. కానీ అది ఉందన్న సంగతి తనకు తెలియదు. కానీ వెళ్తుంటే అనుకోకుండా తగిలింది. అంతే, వెంటనే కప్పేసాడు. అక్కడ అదే ఉంది, వెంటనే కప్పేశాడు. ఎవరికి చెప్పలే. చెప్పకుండా తనకున్న ఆస్తి అంతటిని అమ్మేశాడు. ఇప్పుడు మీకు ఏమనిస్తుంది? ఆస్తి అంతటిని అమ్మేశాడు కాబట్టి సాక్రిఫైస్ అంటారు దాన్ని. సాక్రిఫైస్ అంటారు. ఆస్తి అంతా అమ్మేశాడు, సాక్రిఫైస్ అనట్లే. ఎందుకంటే తనకు ఒక విషయం తెలుసుకున్నాడు. ఆ విషయం ఏంటంటే, ఇదిగో ఇది చాలా విలువైంది. ఇంకా నాకు 10 minutes ఉంది. ఈజ్ ఇట్ రైట్? రైట్. కాబట్టి దేవుని యొక్క రాజ్యము అన్న మాటని మనం ఆలోచిస్తున్నప్పుడు అదేంటంటే, ఏ పాయింట్ మాట్లాడుతున్నాం? అది తెలుసుకొని దాన్ని దాచేసి ఆస్తంతా అమ్మేసి ఏం చేశాడంటే అది కొనేసాడట. ఎందుకంటే ఆ విలువ ఏంటో తెలిసింది. దానికోసం సమస్తము అమ్మేశాడు అన్న సంగతి మాట్లాడుతుంది. అది అమ్మేసినప్పుడు చాలా జాయ్తో అమ్మేశాడట. అంటే దాని అర్థం ఏంటంటే, తన ప్లాన్ చేసుకున్నది కాదు, అనుకోకుండా కొన్నిసార్లు గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో దేవుని రాజ్యం మీ దగ్గరికి వస్తుంది. మీరు వెతుక్కుని వెళ్ళింది కాదు, మీరు వెళుతుంటే మీకు తారసన పడ్డది. ఇక్కడ కూర్చున్న ఎంతమందికి దేవుని రాజ్యం వెతికితే దొరికిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అదర్ ఫెయిత్లోంచి వచ్చింది అక్క, అదర్ ఫెయిత్లోంచి వచ్చారు కొంతమంది. మీలో వాళ్ళు తవ్వుకొని వచ్చారు. మీలో కొంతమంది క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టారు, అనుకోకుండానే వచ్చేసి దొరికేసింది. అంత దేవుని నుంచి ఫ్రీగా దొరికింది, అందుకే లోకువా. రైట్. రాజమండ్రిలో ఒకసారి క్వశ్చన్ అవర్ జరుగుతుంటే ఒక ఆయన నన్ను వేసిన పెద్ద ఆయన వేసిన క్వశ్చన్ ఏంటంటే, జీన్స్లో ఎక్కువ వేరే ఫెయిత్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్స్ కంటే, చిన్నప్పటి నుంచి క్రిస్టియన్స్ కంటే ఎక్కువ వేరే ఫెయిత్ నుంచి వచ్చినారు. దీనికి వాళ్ళు ఎందుకు అంత స్ట్రాంగ్ ఉన్నారు, మన వాళ్ళు ఎందుకు ఉండట్లేదు అని అంటే నేను ఒక ఆన్సర్ చెప్పాను. ఆ టైంలో ఏమైందంటే, ఇంగ్లాండ్లో ఒక తుఫాన్ వచ్చి మొత్తం పడిపోయినాయి, చెట్లు పడిపోయినాయి. అదే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇంగ్లాండ్ ఈజ్ ఎ గ్రీనిష్ కంట్రీ కాబట్టి వాటర్ పైపైన దొరికేస్తుంది. చెట్ల యొక్క రూట్స్కి లోపలికి వెళ్ళి వాటర్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి రూట్స్ పైపైనే ఉంటాయి. చిన్న తుఫాన్ వచ్చినా పడిపోతుంది. మా క్రిస్టియన్స్కి ఎలా ఉంటుంది అంటే, సండే స్కూల్ ఎప్పుడు వాటర్ పైపైన దొరికేస్తుంది, సండేస్ ఫ్యామిలీ ప్రేయర్స్ అన్నీ. అందుకనే చిన్న తుఫాన్ వచ్చినా పడిపోతాయి ఈ చెట్లు. వాళ్ళు అట్లా కాదు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళు వెళ్ళి స్ట్రగుల్ అయ్యి ఆ స్ట్రగుల్లో నుంచి వెళ్ళి ప్రభుని పట్టుకున్న వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. అందుకని రేపొద్దున నీ మీద నా మీద నారస్థాపన తెలుసా? మీలో చేసిన కార్యాలు తూరు సీదోన్లో చేస్తుంటే మేలు. మీకు ఇచ్చిన గాస్పెల్లో మీరు నెగ్లెక్ట్ చేసిన గాస్పెల్లో కరుణాకర్ సుగుణ లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎవరైతే మత ఛాందస్వాదులుగా తిరుగుతూ ఉన్నారో వాళ్ళకి కానీ ఇదే మీ క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టించే అవకాశాలు ఇస్తే వాళ్ళు ఇంకా బాగుండేవారు. ఫ్యామిలీలో పుట్టి నెగ్లెక్ట్ చేస్తూ క్రిస్టియన్ ఫెయిత్ని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఎంతోమందికి దేవుని వాక్యం చెప్తుందంటే, మీలో చేసిన కార్యాలు మీకు ఇచ్చిన రీసోర్సెస్ వాళ్ళకి ఇచ్చి ఉంటే బాగుంటుంది. సొదమ గుమారాల్లో వాళ్ళకి ఇచ్చి ఉంటే బాగుంటుంది కదా? ఎంతమంది ఈ విషయాల్ని మనం సీరియస్గా తీసుకుంటాం? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాడు అక్కడి నుంచి ఏంటంటే, దేవుని రాజ్యాన్ని ఇంకో దాంతో పోల్చుతా ఉన్నాడు. దాచిపడంతో దానితో పోల్చాడు. ఇంకొకటి దేంతో పోల్చాడు అంటే, దేవుని రాజ్యాన్ని ఇంకో దాంతో పోల్చున్నాడు. అదేంటంటే, ఒక పర్ల్ మర్చెంట్ ఉన్నాడట, వజ్ర వ్యాపారం ఉన్నాడట, ముత్యాల కోసం అన్వేషణ చేస్తాడు. ఇతను ఎక్స్పర్ట్. ఒక మంచి ముత్యం కోసం చూస్తూ ఉన్నాడు. ఒకరోజు అనుకోకుండా దొరికింది. ఇతను ఇంటెన్షన్గా సర్చ్ చేశాడు. ఇందాకటోడు ఇంటెన్షన్గా సర్చ్ చేయలేదు, అనుకోకుండా తగిలింది. ఇతను మాత్రం ఇంటెన్షనల్గా సర్చ్ చేశారు. అది దొరికితే మిగతాదంతటిని వదిలేసుకున్నాడు, దానికోసం వదిలేశాడు. మిగతాదంతా సెకండరీ అయిపోయింది. మిగతాదంతా సెకండరీ. ఆల్ ది ఫిలాసఫీస్, ఆల్ ది సక్సెస్, ఆల్ ది రిలీజియన్, నువ్వు సంపాదించిందంతా ఇప్పుడు సెకండరీ అయిపోయింది. ఇది అర్థమైన తర్వాత దీనికోసం సమస్తాన్ని పెంట కుప్పగా ఎంచుకున్న ఒక పౌలు కనబడతాడు. ఈ కాన్సెప్ట్ అర్థమైన తర్వాత కింగ్డమ్ అనేది అర్థమైంది. ఎంతమంది దీనికంటే విలువైంది, కింగ్డమ్ కంటే విలువైందిగా చూసిన ఏమున్నాయి మన జీవితాల్లో? దేవుని రాజ్యం కంటే అట్రాక్టివ్గా మీకు అట్రాక్ట్ చేస్తున్న కాన్సెప్ట్స్ ఏమున్నాయి మీ లైఫ్లో? అదొకసారి ఆలోచించుకోండి. దేవుని రాజ్యానికి సంబంధించిన బిడ్డలుగా నేను ఉన్నానా లేదా అనేది మనం ఆలోచిస్తాం. చివరిగా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ అంటే ఒక సోషల్ ఆర్డర్ గురించి చెప్తాడు. సోషల్ ఆర్డర్ ఏంటంటే మత్తయి సువార్త 20వ అధ్యాయము 1-16 మీరు చూస్తే ఇక్కడున్న మాట ఏంటంటే, ఇక్కడున్న మాట ఈ పారబుల్లో ఆయన ఏమంటాడంటే, పొలంలో పనిచేయమని చెప్పాడట. పొలంలో పనిచేయమంటే మార్నింగ్ 6 o'clockకి కొంతమందిని మీట్ అయ్యాడు. వెళ్ళి పొలంలో పనిచేయండి, మీకు రోజు కూలీ ఇచ్చేస్తాను, మేబీ మన భాషలో చెప్పుకోవాలంటే 750 రూపీస్ ఇచ్చేస్తాను అన్నాడు. సో మనవాడు వెళ్ళిపోయారు. 750కి ఒప్పుకున్నారు, వెళ్ళిపోయారు. 9 o'clockకి మళ్ళీ కొంతమంది ఖాళీ కనబడ్డారట.
నా పొలంలో పని ఉంది, ఎందుకు ఖాళీగా ఉన్నారంటే పని ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు, నా పొలంలో పని చేయండి, ఎంతో కొంత ఇస్తానన్నాడు. వాళ్ళకి చెప్పలేదు వాళ్ళు. అలాగే ఈవినింగ్ ఇంకొకరు వచ్చారు 3 o'clockకి, మళ్ళీ కొంతమంది అంటే నా పొలంలో పని చేయండి, మీకు కూడా ఇస్తాను. ఈవినింగ్ 5 o'clock కూడా ఖాళీగా ఉన్నారు అంటే వాళ్ళ 1 hour చేశారు. కాబట్టి 4 రకాలమైన ప్రజలు ఉన్నారు. మార్నింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. ఈ 4 కేటగిరీస్లో మీరు ఏం కనబడుతుంది, ఇప్పుడు ఈ మర్చెంట్ లేకపోతే ఈ యొక్క ల్యాండ్ లార్డ్ డబ్బులు ఇస్తూ వెనక నుంచి స్టార్ట్ చేశాడు. ఈ వెనక నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా స్టార్ట్ చేశాడు. ఫస్ట్ వాడు వెనక నుంచి స్టార్ట్ చేసినాడు, వీడికి 750 ఇచ్చాడు, 1 hour చేసాడు. ఆడికి 750 రాగానే మార్నింగ్ నుంచి పనిచేసిన వాడికి ఆశ దుర్బుద్ధి పట్టేసింది. ఏమంటే వాడికి 750 ఇచ్చాడంటే 1 hour చేసిన వాడికి 8 hours చేసి నాకు ఎంత వస్తుందో అని వాడు ఎక్స్పెక్ట్ చేశాడు. వాడికి కూడా అంతే వచ్చింది. ఆడికి కోపం వచ్చేసింది. సోషల్ ఆర్డర్ చూసారా, దేవుని రాజ్యంలో సోషల్ ఆర్డర్ ఉంటుంది. నువ్వెంత సాధిస్తే అంత అని ప్రపంచం మాట్లాడుతుంది. దానికి భిన్నంగా చెప్తుంది ఏంటి అంటే గ్రేస్ చూపిస్తున్నాడు. నువ్వు సాధించే, నువ్వు కష్టపడే దాన్ని బట్టి కాదు. కృప ఎప్పుడు నీ కష్టపడిన దాన్ని బట్టి కాదు. అందుకని ఇద్దరిని తీసుకొని నీకు ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూలో ఇట్లా చెప్తారు, నీకు ఎంతకి ఇట్లా డబ్బులు ఎలా వచ్చినాయి అని అడగండి. పొద్దున్న సాయంకాలం వరకు పనిచేసినండి, నేను కష్టపడ్డాను, శ్రమశక్తి అంటాడు. కమ్యూనిస్ట్ లాగా మాట్లాడతాడు, అందుకే వచ్చినాయి డబ్బులు అంటాడు. లాస్ట్ వాడిని అడగండి, నీకు ఎలా వచ్చినాయి డబ్బులు అంటే వాడేమంటాడు, సార్ మహానుభావుడు ఆయన కృప వల్ల ఇచ్చాడు అని అంటాడు. తేడా ఉందా లేదా? దేవుడు నీకు ఎట్లా ఇచ్చాడు ఏదన్నా విషయం? అవుట్ ఆఫ్ హిస్ గ్రేస్, లేదా నీకు కష్టపడడం వల్ల? ఉచితంగా ఇచ్చాడు రక్షణ. నువ్వు అడవిలోకి వెళ్ళి తపస్సు చేయలేదు, నువ్వు నీతిమంతుడిగా ఉండడానికి ఏం ప్రయత్నం చేయలేదు, అయినా ఉచితంగా ఇస్తే వాడేమంటాడంటే, అక్కడున్న మాట చూడండి, ఒక మంచి మాట అన్నాడు. అదంటే 20th chapter Matthew 20:15 అంటాడు, ఈజ్ యువర్ ఈవిల్ ఐ బికాజ్ ఐఎమ్ గుడ్? ఈజ్ యువర్ ఐ ఈవిల్ బికాజ్ ఐఎమ్ గుడ్? నేను మంచిగా ఉండడం చూసి నేను నా మంచితనం నీకు చెడు అవుతుందా? నీకు ఎంతకి ఇస్తాను? నేను 750కి ఇస్తాను, ఇచ్చేసాను కదా. ఇంకోటి ఎడల నేను దీర్ఘశాంతం చూపిస్తూ చేస్తుంటే నీకెందుకు నొప్పి? ఇది సోషల్ ఆర్డర్ని తీసేస్తుంది. ఎందుకు గ్రేస్ కావాలో చెప్తాను. గ్రేస్ ఎందుకు కావాలి దేవుని రాజ్యంలో కంటే? దేవుని రాజ్యంలోకి ఎలా ఎంటర్ అవుతారు అని అంటే, నువ్వు ఏదో సంపాదించడం వల్ల కాదు, నీ స్టేటస్ వల్ల కాదు. ఒక రకంగా చెప్పాలంటే అది ఈ డివాల్యూస్ యువర్ హార్డ్ వర్క్. కృప ఏం చేస్తుందంటే, నీ హార్డ్ వర్క్ కష్టపడి పనిచేస్తే దేవుని రాజ్యం అనే కాన్సెప్ట్ని తీసుకొని ఉచితం అని చెప్తుంది. అది కష్టంగా ఉంటుంది వీడికి కదా. గ్రేస్ ఎప్పుడు ఇది డివాల్యూస్ ఆర్ హార్డ్ వర్క్. అందు మాత్రమే కాదు, గ్రేస్ ఎప్పుడు ఏం చేస్తుందంటే సుపీరియారిటీ అనే కాంప్లెక్స్ ఏదైతే ఉందో మీలో, దాన్ని ఏం చేస్తుంది అంటే రిమూవ్ చేసేస్తుంది. అందరూ సమానమని తీసుకొస్తుంది. కొన్ని ఇయర్స్ బ్యాక్ రాజమండ్రిలో ఒక మీటింగ్ పెడితే, ఆ మీటింగ్కి నేను టీచిన టైటిల్ ఏంటంటే, ఇఫ్ ఐఎమ్ క్రియేటెడ్ ఫర్ హెవెన్ వై ఐఎమ్ ఆన్ దిస్ ఎర్త్, అది టైటిల్. ఆ టైటిల్ చూసి ఎంపీ ఫోన్ చేశారు, మార్గాని భరత్ అని ఆయన. సో సిస్టర్ జోస్నా సిస్టర్ వచ్చారు, ఆల్ఫా గారు వచ్చారు, మీకు తెలుసు గుర్తుంది కదా, మార్గాని భరత్ గారు వచ్చారు. ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏంటంటే, ఎవరో ఫోన్ చేసి ఎంపీ గారు మాట్లాడతారంటే, సరే నేను తీసుకున్నాను, ఇలా వస్తాను, ఐ లైక్ ద టైటిల్, ఎందుకని వస్తున్నాను అని. సో ఇన్విటేషన్ లేదు, ఏమీ లేదు, ఆయనే ఫోన్ చేసి వస్తాను. సరే నేను చెప్పాను, సార్ వస్తే వచ్చారు కానీ మేము గ్రీటింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. టాక్ ఉంటుంది, ఒక 1.5 hour అట్లా ఉంటుంది. ఆ టాక్ అయిపోయిన తర్వాత మీరు దానికి రెస్పాన్స్ ఇవ్వడం అంతే. అలా అయితే రండి సార్, వేరేలాగా ఏమనుకోతాం. సరే వచ్చారు. సో అప్పుడే నాకు జస్ట్ టాక్లో స్టార్ట్ అయిన 2 minutes కానీ వచ్చారు, ఆపాం, సరే కూర్చోమన్నాం. సో మేము నో విఐపీ చైర్, నథింగ్. సెకండ్ రోలోనో ఫస్ట్ రోలోనో చైర్స్ ఖాళీ ఉంటే అక్కడ కూర్చున్నారు అంతే, అలా కూర్చోబెట్టేసాం. సో లాస్ట్లో నేను ముగిస్తూ, సార్ నా మెసేజ్లో అన్నానమాట, ఎందుకు మిమ్మల్ని స్పెషల్ చైర్ విఐపీ చైర్ వేయలేదు, అందరితో మిమ్మల్ని ఎందుకు కూర్చోపెట్టాము అని అంటే, ఒక విషయం మనం నమ్మాలంటే, వి బిలీవ్ ఇన్ ది ఇండియన్ ప్లెడ్జ్, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేది నేను నమ్ముతున్నాం. నెంబర్ 1. మా దేవునికి వాక్యం ఏం చెప్తుందంటే, అందరూ దేవుని పోలికలు, అందరూ సమానం అని చెప్తుంది. ఈ 2 ట్రూత్స్ని బట్టి మీరు ఆర్ కామన్ మ్యాన్, అది గుర్తుపెట్టుకోండి. ఫోర్స్ కొట్టడానికి ఏముండదు ఇక్కడ. దేవుని రాజ్యం అందరినీ, ఎంపీని, ఇద్దరిని సమానంగా చేస్తుంది. స్త్రీ పురుషుడు అని భేదం లేకుండా చేస్తుంది. యూదుడు గ్రీస్ దేశస్థుడు అని తేడా లేకుండా చేస్తుంది. అప్పర్ లోవర్ కాస్ట్ అనేది తేడా లేకుండా చేస్తుంది. చివరికి ధనవంతుడు పేదవుడు అని లేకుండా అందరినీ ఈక్వల్గా చేసేది దేవుని రాజ్యం. కాబట్టి మీరు ఆలోచించాలి ఏంటంటే, యాక్షన్ A ప్లస్ ఎఫర్ట్ B ఈక్వల్ టు రిజల్ట్ C అనేది వరల్డ్ యొక్క నామ్స్. కానీ గ్రేస్ ఏంటంటే, నీ ఎఫర్ట్ ఏం లేదు, ఫ్రీ అని చెప్పేది దేవుని యొక్క రాజ్యం. కాబట్టి దేవుని రాజ్యం అంటే ఏంటో మనకి ఒక బిగ్గర్ వ్యూని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాం. కాబట్టి నెక్స్ట్ వీక్ మనం వచ్చినప్పుడు దీన్ని మనం కంటిన్యూ చేద్దాం ఈ సిరీస్ని. కాబట్టి కింగ్డమ్ అన్నప్పుడు మనం ఆలోచించవలసింది, మీరింటికి వెళ్ళిన తర్వాత ఈ 5 parables చదవండి, దేవుడు మీతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు.
కాబట్టి మీ సిస్టమ్ గురించి ఒకసారి మాట్లాడండి. నా లైఫ్ని మీరు చూసుకుంటున్నారు, మీ లైఫ్ని చూసుకుంటున్నప్పుడు పవర్ని మీరు ఎలా చూస్తున్నారు, వెల్త్ని మీరు ఎలా చూస్తున్నారు, స్టేటస్ని మీరు ఎలా చూస్తున్నారు, సక్సెస్ని మీరు ఎలా చూస్తున్నారు. ఈవెన్ అది మాత్రమే కాదు, దేవుడు నిజంగా నన్ను ఏళ్తున్నాడా, ఆయన చిత్తం కింద ఉన్నానా, ఆయన రాజ్యం కింద ఉన్నానా అనడానికి మన టైంని ఎవరు రూల్ చేస్తున్నారు, మన సెక్యూరిటీ, మన ఫినాన్సెస్, మన మనీని ఎవరు రూల్ చేస్తున్నారు, మన ఇమేజ్ యొక్క రెప్యుటేషన్ ఎవరు రూల్ చేస్తూ ఉన్నారు. మనకు ప్రైవేట్ అండ్ పర్సనల్ లైఫ్ ఆయనకు తెలుసు, ఆయన దగ్గర యథార్థంగా ఉన్నాయో లేదో అది కూడా చూసుకోండి. అవన్నీ ఆయన ఆమోదిస్తే, ఆయన ఎస్ అని చెప్తే ఎస్ యు ఆర్ అండర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, లేదంటే ఇంటికి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకుందాం మన లైఫ్స్ దేవుని రాజ్యం కింద ఉన్నాయో లేదో చెక్ చేసుకుందాం. అలా ఉండేలాగా దేవుడి మాటలను దీవించును కాక.